హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు రెసిపీ బ్రెడ్ శాండ్విచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్ లాగా, నైట్కి రైస్కి బదులు శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్: ఒక బిగ్ ఆనియన్, ఒక క్యారెట్, ఒక క్యాప్సికము, కొద్దిగా క్యాబేజ్, స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే అవి కూడా తీసుకోండి. అన్ని వెజిటేబుల్స్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ లెమన్ తీసుకోండి. ప్రాసెస్లోకి వెళ్తే, బాండలు పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోకి క్యాబేజ్ వేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ అలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ అందులోకి కొద్దిగా స్వీట్ కార్న్ వేసుకోండి. ఫ్రై అయ్యాక దాంట్లోకి పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోకి లెమన్ని స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వన్ సైడ్ స్లైస్కి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఇంకో బ్రెడ్ స్లైస్లో ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి టేస్ట్కి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఆరిగానో, పావు స్పూన్ పెరి పెరి మసాలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే టోస్టర్లో అయితే కనుక ముందుగా ప్రీహీట్ చేసుకొని నెక్స్ట్ బటర్ అప్లై చేసుకొని రెడీగా ఉంచుకున్న బ్రెడ్స్ని అందులో ఉంచి క్లోజ్ చేయండి. నెక్స్ట్ గ్రీన్ లైట్ ఆఫ్ అవ్వగానే స్విచ్ ఆఫ్ చేసుకొని శాండ్విచెస్ని పక్కకి తీసుకోండి. అంతే అండి, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. సాసెస్తో కానీ మయోనీస్తో కానీ తింటే బాగుంటుంది. రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రెసిపీలో కలుద్దాం.